ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ గంటకు పైగా చర్చించారు. జనసేన బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ 8 సీట్లలో జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుంది అన్నదే తేలాల్సి ఉంది. బీజేపీ 5 లేదా 6 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ 6 సీట్లు తీసుకుంటే జనసేనకు మిగిలేది 2. ఒకవేళ బీజేపీ 5 సీట్లు తీసుకుంటే జనసేన 3 పోటీ చేసే అవకాశం ఉంది. అరకు, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ సీట్ల కోసం పట్టుబట్టిన బీజేపీ కాస్త తగ్గింది. స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ 2 సీట్లను టీడీపీకే వదిలేసింది కమలం పార్టీ. దీంతో పొత్తులు, సీట్ల పంపకాల లెక్క తేలింది. బీజేపీ జనసేనకి 8 ఎంపీ సీట్లు కేటాయించారు. ఈ 8లో జనసేన ఎన్ని స్థానాలు, ఏ స్థానాల్లో పోటీ చేయాలన్నది తేలాలి. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే బీజేపీ జనసేన కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే జనసేనకు 24 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. సర్దుబాటు కొలిక్కొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ గంటకు పైగా చర్చించారు. జనసేన బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ 8 సీట్లలో జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుంది అన్నది తేలాల్సి ఉంది. బీజేపీ 5 లేదా 6 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ 6 సీట్లు తీసుకుంటే జనసేనకు మిగిలేది 2. ఒకవేళ బీజేపీ 5 సీట్లు తీసుకుంటే జనసేన 3 పోటీ చేసే అవకాశం ఉంది. అరకు, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ సీట్ల కోసం పట్టుబట్టిన బీజేపీ కాస్త తగ్గింది. స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ 2 సీట్లను టీడీపీకే వదిలేసింది కమలం పార్టీ. దీంతో పొత్తులు, సీట్ల పంపకాల లెక్క తేలాలి. బీజేపీ జనసేనకి 8 ఎంపీ సీట్లు కేటాయించారు. ఈ 8లో జనసేన ఎన్ని స్థానాలు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనేది తేలాలి. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే బీజేపీ జనసేన కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే జనసేనకు 24 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బ్రేకింగ్ కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముందుగా అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు అంతగా ఇష్టపడలేనట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు, అంటే జనసేనకు 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక అవగాహన వచ్చింది. మిగిలిన 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. ఈ రకంగా 6-2 కాంబినేషన్లో జనసేన, బీజేపీ లోక్సభ స్థానాలు పంచుకోబోతున్నాయి. ఇకపోతే 30 అసెంబ్లీ స్థానాలు, ఇప్పటికీ 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన తన అభ్యర్థులను అంటే జనసేనకు కేటాయించినట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మిగిలిన అంటే 2 పార్టీలు కలిపి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం, 24 స్థానాలు జనసేనకు పోగా మిగిలిన 6 స్థానాల్లో పోటీ చేసేందుకు అంటే బీజేపీ పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. మరి ముఖ్యంగా
బీజేపీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఇప్పుడు జరిగిన పరిణామాల్లో అనకాపల్లి బీజేపీకి రావడం జరిగింది, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట. అయితే హిందూపురమా లేదా తిరుపతి ఈ 2 స్థానాల్లో కొద్దిగా సందిగ్ధత ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ 2 గంటల ప్రాంతంలో 2 పార్టీలు కలిసి జనసేన, టీడీపీ కలిసి ఒక అధికారిక ప్రకటన, ప్రెస్ నోటు ఒకటి బయటకు జారీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రధానంగా మాత్రం ఈ 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. అరకు స్థానం నుంచి రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే హిందూపూర్, తిరుపతిలో ఇంకా స్పష్టత రాలేదు అభ్యర్థి ఎవరన్నది. రాజమండ్రి నుంచి బహుశా పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఏలూరు నుంచి సుజనా చౌదరి, అనకాపల్లి నుంచి బహుశా సీఎం రమేష్ పోటీ చేసేందుకు ఒక పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. అభ్యర్థుల జాబితాను రేపు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత దీన్ని అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. ప్రధానంగా చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలాబలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అసెంబ్లీ స్థానాలు తగ్గించుకున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి 8 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి బీజేపీ గట్టిగా ప్రతిపాదించింది. అయితే దీనికి సంబంధించి కూడా మరొక 2 స్థానాలు కూడా గట్టిగా కోరుతున్నారు. దీనిపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 6 స్థానాల్లో కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసు, అదేవిధంగా వైజాగ్ నుంచి విష్ణు కుమార్ రాజు, వైజాగ్ నుంచి మరో స్థానం నుంచి పివి మాధవ్ స్నానం చేసేందుకు అవకాశం పోటీ చేసేందుకు, శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్, ధర్మవరం నుంచి వరదాపురం సూరి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది. వరదాపురం సూరి ధర్మవరం నుంచి, అనంతపురం జిల్లాలో ధర్మవరం నుంచి అక్కడ పోటీ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం ఇప్పటికే ఆ మేరకు అంగీకరించింది. పోయి పని చేసుకోమని కూడా, క్షేత్రస్థాయిలో పని చేసుకోమని కూడా వరదపురం సూరికి కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే అరకు అసెంబ్లీ అంటే లోక్సభ స్థానంతో పాటు అరకు అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఢిల్లీ అంటే ఈ బీజేపీ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. స్థూలంగా ఉన్నటువంటి సమాచారం ఇది. ఇకపోతే అధికారికంగా కొద్ది మార్పులతో ఏదన్నా తేడాలు ఉండొచ్చేవి, కానీ ఎన్టీవీ ఇస్తున్న సమాచారం మాత్రం పూర్తి పక్కా సమాచారం. ఆ మేరకు లోక్సభ స్థానాలను, అటు అసెంబ్లీ స్థానాలను 2 పార్టీలు కూడా పంచుకోవడం జరిగింది. ప్రసాద్, మొన్నటి వరకు మనం విన్నాము అసెంబ్లీ నుంచి 2 అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అని. ఇప్పుడేమో బీజేపీ నేతల సూచన మేరకు ఆ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అనేది తెర మీదకి వస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? ఎందుకు, ఏంటి అనేది? కారణం ఎందుకంటే సహజంగా పెద్ద అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నది టీడీపీ. బహుశా అధికారంలోకి వస్తే టీడీపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ నాయకుడు ఎవరైనా కానీ ఆ సందర్భంలో అక్కడ రాష్ట్రంలో పనిచేసేందుకు అవకాశం లేదు. కాబట్టి కాకినాడ లోక్సభ స్థానం నుంచి కనుక గెలిచిందినట్టయితే మోడీ నేతృత్వంలో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారు. ఇది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒప్పందం. అందుకనే కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మచిలీపట్నం నుంచి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి ఇటీవలనే జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. 6 స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన కుదిరింది, ఒప్పందం కుదిరింది. ఆ రకంగా 3 పార్టీలు కలిసి సంయుక్తంగా ఈ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ రానున్నటువంటి అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పోటీ చేయబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. రైట్, అది